నమస్తే గుడ్ మార్నింగ్ టీ న్యూస్ బులెటిన్ కి స్వాగతం నేను మీ ప్రియ రమేష్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ లోక్సభ రెండో విడత ఎన్నికలకు పగడ్బందీ ఏర్పాట్లు దేశవ్యాప్తంగా 88 నియోజకవర్గాల్లో మొదలైన పోలింగ్ పంటల బోనస్ అంతా బోగస్ తులం బంగారం తుస్సు రైతు బంధు ఉంటదో ఊడతదోనన్న బీఆర్ఎస్ అధినేత కాంగ్రెస్ ను నమ్మి మునిగినం మళ్లీ ఎనకటి రోజులొచ్చాయి బీఆర్ఎస్ అధినేతతో మొరపెట్టుకున్న భువనగిరి జనం రాజీనామా లేఖతో అమరుల స్తూపం దగ్గరకొస్తున్న కాంగ్రెస్ అబద్ధపు హామీలపై రేవంత్ రెడ్డికి హరీష్ రావు ఛాలెంజ్ మేడిగడ్డ పునరుద్ధరణపై ఆసక్తి చూపని రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఎస్ఏ నివేదికతో లంకే ఎమర్జెన్సీ పనులపై కానరాని దృష్టి కాంగ్రెస్ లో కలకలం రేపుతున్న ఖమ్మం ఎంపీ టికెట్ తాము సూచించిన వారికి దక్కకపోవడంపై మంత్రుల అసంతృప్తి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి రెండో విడత పోలింగ్ కు పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్ సహా 12 రాష్ట్రాల్లోని 88 నియోజకవర్గాల్లో ఈ విడతలో ఓటింగ్ జరగనుంది. ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా కేంద్రం ఎన్నికల సంఘం భారీ ఏర్పాట్లు చేసింది. పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించింది. కేరళలో మొత్తం 20 స్థానాలకు, కర్ణాటకలో 14, రాజస్థాన్ 13, మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్లో 8, మధ్యప్రదేశ్లో 6, అస్సాం బీహార్లో 5, ఛత్తీస్గఢ్ బంగాల్లో 3, మణిపూర్ త్రిపుర జమ్మూ కాశ్మీర్లో ఒక్కో స్థానానికి ఓటింగ్ జరగనుంది. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి రెండో విడత పోలింగ్ కు పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరగనుంది. కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్ సహా 12 రాష్ట్రాల్లోని 88 నియోజకవర్గాల్లో ఈ విడతలో ఓటింగ్ జరగనుంది. ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా కేంద్ర ఎన్నికల సంఘం భారీ ఏర్పాట్లు చేసింది. పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించింది. కేరళలో మొత్తం 20 స్థానాలకు, కర్ణాటకలో 14, రాజస్థాన్ 13, మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్లో 8 చొప్పున, మధ్యప్రదేశ్లో 6, అస్సాం బీహార్లో 5 చొప్పున, ఛత్తీస్గఢ్ బంగాల్లో 3 చొప్పున, మణిపూర్ త్రిపుర జమ్మూ కాశ్మీర్లో ఒక్కో స్థానానికి ఓటింగ్ జరగనుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర రోజు రోజుకు మరింత జోరు పుంజుకుంటోంది. రెండో రోజు ఉమ్మడి నల్లగొండ జిల్లా జనం నీరాజనం పలికారు. పల్లె పల్లెన ఘన స్వాగతం పలుకుతూ జన హృదయ నేతపై పూల వర్షం కురిపించారు. బస్సు యాత్ర దారి పొడవునా కేసీఆర్ ను పలకరించేందుకు ఎగబడ్డారు. ఎవరిని కదిలించినా అభిమానం ఉప్పొంగింది. కేసీఆర్ ప్రసంగానికి అద్భుతంగా స్పందన వచ్చింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్రలో రెండో రోజు అదే హోరు కొనసాగింది. తమ ప్రియతమ నేతపై ప్రజాభిమానం ఉప్పొంగింది. పల్లె పల్లెన జన హృదయ నేతకు ఘన స్వాగతం లభించింది. బస్సు యాత్ర దారి పొడవునా జనం పూలవర్షం కురిపిస్తూ కేసీఆర్ ను పలకరించారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో బుధవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ నుంచి బస్సు యాత్ర మొదలై సూర్యాపేట వరకు సాగింది. రాత్రి అక్కడే బస చేశారు. బుధవారం రాత్రి నుంచి గురువారం సాయంత్రం భువనగిరికి బయలుదేరేంత వరకు సూర్యాపేట క్యాంపు కార్యాలయంలో సందడి నెలకొంది. యువత, గులాబీ శ్రేణులు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలి రావడంతో గులాబీ తోటను తలపించింది. స్థానిక నేతలు, యువత, మహిళా నేతలను కేసీఆర్ పేరు పేరున పలకరించడంతో వారంతా సంబరపడ్డారు. కేసీఆర్ తో ఫోటోలు దిగేందుకు యువత పోటీ పడ్డారు.
గురువారం సాయంత్రం సూర్యాపేట నుంచి బస్సు యాత్ర భువనగిరికి పయనమైంది. కేసీఆర్ బయటకు వస్తుంటే అప్పటికే పెద్ద సంఖ్యలో గుమిగూడిన పార్టీ కార్యకర్తలు, అభిమానులు కేరింతలు కొట్టారు. కేసీఆర్ ప్రయాణిస్తున్న బస్సు బయటకు వస్తుంటే టాటా చెప్తూ వీడుకోలు పలికారు. సూర్యాపేట దాటి కొద్ది దూరం రాగానే తిమ్మాపూర్ వద్ద పెద్ద సంఖ్యలో ప్రజలు, పార్టీ శ్రేణులు గుమిగూడారు. కేసీఆర్ ను చూసి చేతులు ఊపుతూ స్వాగతం పలికారు. బస్సుపై పెద్ద ఎత్తున పూల వర్షం కురిపించారు. యువకులు పటాకులు కాలుస్తూ ఆనందం వ్యక్తం చేశారు. అరవపల్లిలోనూ భారీ ఎత్తున ప్రజలు బస్సుకు ఎదురేగి పార్టీ జెండాలు చేతబట్టి పూలు జల్లారు. జై కేసీఆర్, జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. తిరుమలగిరిలోనూ పార్టీ కార్యకర్తలు, మహిళలు కేసీఆర్ ను చూసేందుకు తరలి వచ్చారు. కేసీఆర్ బస్సును చూడగానే కేరింతలు కొడుతూ చేతులెత్తి జై కొట్టారు. కేసీఆర్ అన్ని చోట్ల బస్సులో నుంచే అభివాదం చేస్తూ నమస్కరిస్తూ ముందుకు సాగారు. జనగామ జిల్లా దేవరొప్పల వద్ద బస్సు యాత్రకు మాజీ మంత్రి ఎర్రబెల్లితో పాటు వందలాది మంది నాయకులు, కార్యకర్తలు కేసీఆర్ కు ఘన స్వాగతం పలికారు. పూల వర్షం కురిపించారు. దూరంగా ఫుట్పాత్ పై నిలబడిన మాజీ మంత్రి ఎర్రబెల్లిని గమనించిన కేసీఆర్ నవ్వుతూ బస్సెక్కాలని సేగ చేశారు. బస్సెక్కిన ఎర్రబెల్లి కేసీఆర్ పక్కన కూర్చొని ప్రజలకు అభివాదం చేశారు. గంట వ్యవధిలోనే భారీగా మంది రావడంపై ఎర్రబెల్లిని కేసీఆర్ అభినందించినట్లు సమాచారం. బస్సు యాత్ర జనగామ, ఆలేరు మీదుగా భువనగిరికి చేరుకుంది. మార్గమధ్యంలో ప్రతి పల్లెలోనూ కేసీఆర్ బస్సు యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన కనిపించింది. పూలు చల్లుతూ, పటాకులు పేలుస్తూ, ఫ్లక్కడలను ప్రదర్శిస్తూ నీరాజనం పలికాయి. చేతులూపుతూ బస్సు యాత్రను మొబైల్ ఫోన్లలో ఫోటోలు తీస్తూ ప్రజలు మురిసిపోయారు. రోడ్డుకు ఇరువైపులా నిలబడి జననేత కేసీఆర్ కు జైజేలు పలికారు. బిల్డింగులపై నుంచి బస్సు యాత్రను ఫోటోలు తీసుకున్నారు. తొలి రోజు మిర్యాలగూడ, సూర్యాపేటలో కిక్కిరిసిన జనంతో పోటీ పడేలా భువనగిరి పట్టణం కూడా జనసంద్రంగా మారింది. కేసీఆర్ రాక కోసం మధ్యాహ్నం నుంచే పార్టీ కార్యకర్తలు, అభిమానులు తరలి రావడం కనిపించింది. భువనగిరి పార్లమెంటు పరిధిలోని పలు ప్రాంతాల నుంచి కార్లు, ఆటోలు, బస్సులు, డీసీఎంలలో వచ్చిన ప్రజలు సాయంత్రం 5 గంటల వరకే భువనగిరికి చేరుకున్నారు. సాయంత్రానికి ఎటు చూసినా గులాబీ దళమే కనిపించింది. భువనగిరికి నలువైపుల నుంచి తరలి వచ్చిన జనంతో భారీ సందడి నెలకొంది. కేసీఆర్ భువనగిరికి చేరుకొని కొద్దిసేపు వివేరా హోటల్లో టీ బ్రేక్ తీసుకున్నారు. సరిగ్గా 7 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి భువనగిరి పట్టణంలోని బస్సు యాత్ర ప్రవేశించింది. పట్టణ శివారు నుంచే ప్రజలు బస్సు యాత్రకు ఎదురేగి స్వాగతం పలికారు. రైల్వే స్టేషన్ మీదుగా పాత బస్టాండ్ నుంచి కేసీఆర్ రోడ్ షో మొదలైంది. డప్పు నృత్యాలు, మహిళల బోనాలు, డోలు వాయిద్యాల నడుమ భారీ జనసందోహంతో రోడ్ షో కొనసాగింది. కిక్కిరిసిన జనాలతో అరగంట పాటు ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అనంతరం భువనగిరి వినాయక చౌరస్తాలో ప్రసంగించేందుకు కేసీఆర్ బస్సులో నుంచి పైకి వస్తుంటే ఈలలు, కేరింతలు, చప్పట్లతో సభా ప్రాంతం దద్దరిల్లిపోయింది. పెద్ద ఎత్తున యువత చేసిన నినాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. అభిమాన నేతను చూస్తూ సీఎం సీఎం అంటూ జనం నినదించారు. దీంతో కేసీఆర్ వాళ్లను సముదాయించాల్సి వచ్చింది. మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారాలు. దయచేసి జెండాను. కేసీఆర్ ప్రసంగం బీజేపీపై పంచులతో మొదలైంది. 10 ఏళ్ల బీజేపీ పాలనలో దేశానికి ఏమైనా లాభం జరిగిందా అని కేసీఆర్ అడగగా లేదంటూ ప్రజలు స్పందించారు. ఒకరేమో దేవుని పేరుతో ఓట్లు అడుగుతున్నారని, ఇంకొకరేమో దేవుళ్లపై ఓట్లు వేస్తూ ఓట్లు అడుగుతున్నారని పంచులు విసరగా జనం చప్పట్లతో స్పందించారు. కాషాయపు ఎజెండా కడుపు నింపుతదా, పొలాలకు నీళ్లు తెస్తదా ప్రజలు ఆలోచించాలని కోరగా లేదని సమాధానం వచ్చింది.